ఈ వెంకటరెడ్డి గారు కామెడీ చేస్తున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు. అత్యంత భయస్థుడు పిరికివాడైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ మీటింగ్ లో మాత్రం బయట ఏదో పెద్ద రౌడీ లాగా పొడి చేసేవాడిలాగా కుమ్మేసేవాడిలాగా మాట్లాడి మళ్లీ బక్రా అయిపోతా ఉంటాడు. అరే 151 ఎమ్మెల్యేలు అధికారము విచ్చలవిడిగా ఇంట్లో వాళ్ళని గొడ్డలతో చంపుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడే భయపడలేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, పార్టీ బలంగా ఉంది, ఆయనకు ఫాలోవర్స్ ఇంకా ఇంకా పెరిగారు. ఆయనకి ఇంతకు ముందు సినిమా ఫ్యాన్స్ ఉండేవాళ్ళేమో, ఇప్పుడు పొలిటికల్ ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకు భయపడతారా? భయం అంటే ఏంటో తెలుసా? నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? ఇది వ్యాపారం. అప్పుడు పిచ్చిగా వాగిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలేదు చూసావా? అది భయం అంటే. పవన్ కళ్యాణ్ భయపడతాడా? కామెడీ రా బాబు, ఇది నిజంగా కామెడీ. పవన్ కళ్యాణ్ భయపడే రకం కాదు. భయపడేవాడైతే ఓడిపోయినప్పుడే మళ్ళీ వచ్చి సినిమాలు చేసుకునేవాడు ప్రశాంతంగా. అర్థమైందా? భయం అంటే ఏంటో గుర్తుందా? కూటమి మీటింగ్ లో ఓయబ్బా చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను భయో. జగన్ గుర్తు పెట్టుకో, అదా పాతారానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదే అని. అది పవన్ కళ్యాణ్ అంటే. చెప్పి 151 నుంచి 11. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా? మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటుంటా, జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. भाषा अफजल गंज आली खान का आखिरी बेटा